అనేది కూడా చెప్తాను. అండ్ చివరి వరకు చూడండి. ఫస్ట్ జరిగేది ఎయిర్ రైడ్ సైరన్స్ మోగుతాయి అండ్ వినడానికి ఇలా ఉంటాయి. అండ్ మీకు ఈ సౌండ్ వినపడంగానే మీరు మొదట చేయాల్సింది ప్యానిక్ అవ్వకుండా ఉండడం. ఎందుకంటే ఇలాంటి టైంలో ఎయిర్ రైడ్ కంటే మన ప్యానిక్కే మనకి ఎక్కువ డేంజర్. ఈ సైరన్స్ డేంజర్ వస్తుందని చెప్పడానికి అది ఎయిర్ స్ట్రైక్ అవ్వచ్చు లేదా ఇంకేమైనా అవ్వచ్చు. ప్యానిక్ అవ్వకుండా సేఫ్ ప్లేస్కి వెళ్ళి మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ డక్, కవర్ అండ్ హోల్డ్. మొదట టేబుల్ కింద లేదా ఏదైనా ఒక చోట కూర్చోవాలి అండ్ ఆ తర్వాత మీ తలని కవర్ చేసుకోవాలి. అండ్ థర్డ్, అలా కవర్ చేసుకుంటూ దేని కిందైనా కూర్చున్నారో దాన్ని గట్టిగా హోల్డ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఓపెన్ ప్లేస్లో ఉన్నారు, ఏది కవర్ చేసుకోవడానికి లేదు అంటే నేల మీద పడుకోండి లేదా దగ్గరలో ఉన్న క్లోజ్డ్ ఏరియాకి వెళ్ళండి. రోడ్ మీద అంటే ఏదైనా డ్రైనేజ్ లేదా పోల్ పక్కన పడుకోండి. ఇలా చేయడం వల్ల మనకు అయ్యే డ్యామేజ్ చాలా తగ్గుద్దంట. ఇన్ కేస్ కార్లో ఉన్నారనుకోండి, కార్ నాపి కార్ పక్కనే ఈ డక్ అండ్ కవర్ హోల్డ్ని అప్లై చేయండి. టైర్ పక్కన ఉండండి, కానీ కార్ కిందకో లేదా బస్ కిందకో అస్సలు వెళ్ళొద్దు, అది చాలా డేంజర్. అండ్ స్కూల్స్లో అయితే బెంచ్ కిందకి లేదా చైర్ కిందకి వెళ్ళిపోండి. ఇలా చేస్తే ఏమైందంటే ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఒక ఫ్లయింగ్ డెబ్రిస్ అనేది క్రియేట్ అయ్యింది కదా, గాల్లోకి ఎగురుద్ది కదా, అది మన మీద పడకుండా మనకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది కేవలం ఇలాంటి టైంలోనే కాదు, భూకంపాలు లాంటి న్యాచురల్ డిజాస్టర్ టైంలో కూడా ఇది అప్లై చేయొచ్చు. ఇలా చేశాక మన గవర్నమెంట్ అఫీషియల్ లేదా రెస్క్యూ టీం వచ్చి బయటికి రావడం సేఫ్ అని అనౌన్స్ చేస్తారు, లేదా దగ్గరలో ఉన్న షెల్టర్కి వెళ్ళాలని అనౌన్స్ చేసి దారి చూపిస్తారు. అప్పుడు వెంటనే బయటికి వెళ్ళండి. అండ్ ఆ ప్రాసెస్లోనే పక్కన వాళ్ళకి అండ్ గాయపడిన వాళ్ళకి హెల్ప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ సైరన్ పగల టైంలో ఎప్పుడు మోగినా సరే ఇప్పటి వరకు నేను చెప్పినవి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఈ పగల టైంలోనే మన స్కూల్స్ అండ్ ఆఫీసెస్ లేదా మార్కెట్ లాంటి ఏరియాస్లో ఏం చేయాలి, ఆల్రెడీ మన గవర్నమెంట్ లైట్స్ ఆపేస్తుంది. కానీ మనం ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి ఇంట్లో ఇన్వర్టర్స్, అపార్ట్మెంట్లో జనరేటర్స్ ఉంటున్నాయి కదా, తప్పేం కాదు. బట్ గుర్తుపెట్టుకోండి, సైరన్ మోగితే లైట్స్ ఆపండి. ఇలా లైట్స్ ఆపేయడం వల్ల ఏం జరుగుద్దంటే ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు ఎయిర్ రైడ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఒక ఇల్లు లేదా సిటీ ఉందని తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండడానికే ఈ లైట్స్ ఆఫ్ చేయమనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నైట్ టైంలో సైరన్ మోగిందంటే వెంటనే లైట్లు ఆపేయాలి. ఈరోజు నైట్ వైజాగ్ అండ్ హైదరాబాద్లో ఈ బ్లాక్అవుట్ సిమ్యులేషన్ అనేది జరుగుతుంది. సైరన్ వినపడి పవర్ పోగానే మీ ఇంట్లో ఉన్న లైట్స్ని ఆపేయడం మర్చిపోవద్దు. వైజాగ్ పీపుల్, హైదరాబాద్ పీపుల్ మీకే. అండ్ లైట్ కోసం ఫోన్ టార్చ్ లైట్స్ని మాత్రమే వాడండి, పెద్ద లైట్స్ ఏమీ వాడద్దు. అండ్ ఈ డ్రిల్ కేవలం 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సో ఆ కొంచెం టైంలో అయినా ఈ డ్రిల్ని ఫాలో అవ్వండి. అండ్ యుద్ధం జరుగుతున్న టైంలో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సేమ్ ఇంట్లో టేబుల్ కింద డక్, కవర్ అండ్ హోల్డ్ని ఫాలో అవ్వండి. లేదా అఫీషియల్స్ వచ్చి దగ్గరలో ఉన్న షెల్టర్కి వెళ్ళండి అని అనౌన్స్ చేస్తే అక్కడికి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఎవాక్యువేషన్ డ్రిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఉండే అపార్ట్మెంట్ లేదా స్కూల్ లేదా వీటి నుంచి ఎలా బయటికి రావాలి, అది కూడా ఎలా సేఫ్గా రావాలి అనేది నేర్పిస్తారు. ఇవన్నీ ఫాలో అవ్వాలి. అండ్ ఈ టైంలో చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దయచేసి ఇప్పుడు చాలామందికి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి, తెలియకుండా స్ప్రెడ్ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ టైంలో ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. అండ్ ప్రజలు కూడా గవర్నమెంట్ సోర్సెస్ని ఫాలో అవ్వండి, వాటి నుంచి న్యూస్